హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. కాంతారా పార్ట్ 1 ఈ సినిమా 2022 సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అయ్యి గ్లోబల్లీ బ్లాక్ బస్టర్ అండి. అండ్ పార్ట్ 1 బడ్జెట్ ఎంత మామ? 16 కోట్ల నుంచి 20 కోట్ల లోపల. కానీ గ్లోబల్లీ ప్రపంచం అంతా కలెక్షన్ చేసింది 400 కోట్లు. ఇప్పుడు రీజన్గా మనకు ఒక 2 months బ్యాక్ ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేస్తూ అదిరిపోయిన అప్డేట్ ఇచ్చారనమాట మూవీ టీమ్. అండ్ రిషబ్ శెట్టి ఆ గెటప్ అయితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మార్వెలస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ పార్ట్ 2 మనకు కాంతారా పార్ట్ 2 ఇది సీక్వెల్ కాదు, అంటే కంటిన్యూషన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రీక్వెల్ అంటే ఇప్పుడు వచ్చిన స్టోరీ కన్నా దానికి ముందు జరిగిన స్టోరీని ఇప్పుడు మనకు చూపించబోతున్నారు పార్ట్ 2లో. అంటే చాలా ఏళ్ళ కిందట జరిగిన కథని ఇప్పుడు మనకు పార్ట్ 2లో చూపించబోతున్నారు. ప్రజెంట్ కాంతారా పార్ట్ 2 షూటింగ్ అయితే జరుగుతుంది చాలా ఫాస్ట్గా. అండ్ మొత్తానికి ఇక్కడ హైలైట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ టీం గట్టిగా ప్లాన్ చేసుకుంది. అండ్ ఆల్రెడీ మనకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ విశ్వంబర ఫస్ట్ ఈ మూవీ ఆ డేట్ లాక్ చేస్తుంది, సంక్రాంతికి వస్తుందని. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అనిల్ రావుపూడి డైరెక్షన్లో విక్టర్ వెంకటేష్ గారు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మూవీ అయితే రాబోతుంది, ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఆ డేట్లో, అంటే సంక్రాంతికి. సో ఫైనలీ విశ్వంబర మూవీ మాత్రమే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ అప్డేట్ ఇదే. అండ్ నెక్స్ట్ కన్నడ మూవీస్ గురించి మాట్లాడుకోవాలంటే కన్నడ సినిమాలు ఎక్కువగా తెలుగు డబ్బుడ్ వర్షన్లో సంక్రాంతికి రిలీజ్ చేయవు, ఎందుకంటే ఎక్కువ తెలుగు సినిమాలు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి. అదేవిధంగా తమిళ సినిమాలు కూడా తెలుగు డబ్బుడ్ వర్షన్లో రిలీజ్ అవుతాయి సంక్రాంతికి. మరి ఇలాంటప్పుడు కన్నడ మూవీస్ తెలుగు డబ్బుడ్ వర్షన్లో సంక్రాంతికి రిలీజ్ చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుందనే వాళ్ళు సంక్రాంతికి మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో రిలీజ్ చేయరు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే కాంతారా పార్ట్ 2 మనకు తెలుగు డబ్బుడ్ వర్షన్లో అండ్ ప్యాండ్ లెవెల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని గట్టిగా అయితే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హైప్ వచ్చేసింది కదా మామ, 400 కోట్ల పైన కలెక్షన్ చేసింది. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి ఏ హీరో వచ్చినా సంక్రాంతికి వస్తామని గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. మరి సంక్రాంతికి వస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది చూడాలి. మొత్తానికి బడ్జెట్ 100 కోట్ల పైన రాబోతుంది. ఫస్ట్ బడ్జెట్ సినిమా 16 కోట్లే, కానీ ఇప్పుడు వస్తున్న బడ్జెట్ 100 కోట్లు. మరి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు డైరెక్టర్ అండ్ యాక్టర్ రిషబ్ శెట్టి. సో మొత్తానికి షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది మామ. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.